నేటి యువత భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు చూపిన మార్గదర్శకాన్ని స్ఫూర్తిగా తీసుకొని సన్మార్గంలో నడవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పివి కుటుంబ సభ్యులతో కలిసి పొన్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత ఆర్థిక సంస్కరణల్లో ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటే విజయాలు సాధిస్తారని అన్నారు. వంగర గ్రామంలో నవోదయ స్కూల్ రావడానికి కృషి చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం క్యాలెండర్ను పివి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. నేను కూడా వానక్క మాట్లాడుతూ ఉంటుంటే భావోద్వేగానికి గురవుతా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో చుక్కారావు గారు ఒక కరీంనగర్ లోక్సభ ఏరియా ప్రాంతానికి నాయకుడిగా ఉండే ప్రాంతంలో వారితో కలిసి అనేక సందర్భాల్లో పివి నరసింహారావు గారు కలిసే అవకాశం వచ్చింది. తర్వాత కూడా పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కలిసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఎప్పుడు కూడా ఏదో సందర్భంలో గ్రామంకి రావడం ఇవాళ నా అదృష్టం. పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులల్లా ఎదిగి సొంత శక్తి మీద వారసత్వం లేకుండా ఫస్ట్ జనరేషన్గా అంత అత్యున్నత స్థానానికి పోవడం అంటే అంత ఈజీ కాదు. అది అటువంటిది తన సొంత జ్ఞానం విజ్ఞానం వారికి ఉండబడేటువంటి ఒక ఆలోచన ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక మాట అంటే ఆ మాటకు సంబంధించి మన తిరుగు ఉండదు. మాట్లాడేది తక్కువ, వినేది ఎక్కువ, చదివేది ఎక్కువ. ఇవాళ పరిస్థితిలో ఉల్టా అయిపోయింది. చదివేది తక్కువ, వినేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ అయిపోయింది. దాన్ని బతికించినటువంటి వ్యక్తి మళ్ళీ ప్రపంచ దేశాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మన దేశం ఇలా పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద వ్యవస్థ, సాంకేతిక విప్లవం మన గ్రామానికి వస్తుందంటే కారణం వారే. అదే చెప్పిన అందుకే తప్పకుండా మరొక్కసారి నేను వారక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఒక సోదరుడిగా ఈ ప్రాంతాన్ని మరొకసారి అభివృద్ధి చేసే బాధ్యతను నేనే తీసుకుంటున్నాను. మీరు ఇచ్చినాయి అంటే మీరు అటువంటిది ఏమనలే.